ఇచ్చిన మాట ప్రకారం బలిజపాలెం పార్కును అభివృద్ధి చేశామన్నారు మంత్రి నారాయణ. నెల్లూరులో 47 పార్కుల అభివృద్ధికి శ్రీకారం చుట్టామన్నారు. ఇప్పటికే 44 పార్కులు పూర్తి చేసి ప్రారంభించామని చెప్పారు. త్వరలోనే భారీ అడ్వెంచర్ పార్కు, వాటర్ స్పోర్ట్స్ పార్క్ ఏర్పాటు చేస్తామన్నారు. నెల్లూరులో 40 లక్షల రూపాయలతో రూపుదిద్దుకున్న బలిజపాలెం పార్కు మంత్రి ప్రారంభించారు. అనంతరం చిన్నారులతో ముచ్చటించారు మంత్రి. టేకప్ చేసాం. 40 ఏళ్ళ నాకు తెలిసి దాదాపు 44 అయిపోయినాయి. మరొక 3 ఇంకోటి కూడా రెడీగా ఇనాగ్రేషన్ ఉందన్నారు. అది నెక్స్ట్ వీక్ వచ్చిన పెడతానని చెప్పాను. పట్టిస్తూనే ఉంది. అది కాకుండా పిల్లలకి నెల్లూరు సిటీలో ఒక అడ్వెంచర్ పార్క్ ఒకటి పెట్టాలని, అదేవిధంగా వాటర్ స్పోర్ట్స్ పార్క్ ఒకటి పెట్టాలని, పినాకిని పార్క్ ఏదైతే ఉందో ఆ పార్క్ వచ్చి యాక్చువల్గా ఆ పార్క్ ఒకటి, బొడిగోడు తోట పక్కన ఒక పెద్ద పార్క్ ఉంది, అదొకటి. అదేవిధంగా మన యొక్క అల్లీపురం పోయే దగ్గర లెగసీని మొత్తం తీసేస్తున్నాం, మరొక నెల పూర్తిగా వెళ్ళిపోద్ది బయటికి. ఈ 3 పార్కుల్లో ఒక పార్కుని అడ్వెంచర్ పార్క్గా, ఒకటి వాటర్ స్పోర్ట్స్గా, ఇంకొకటి ఏదన్నా పిల్లలకి బాగా యాక్టివ్గా ఉండేటట్టుగా ఈ 3 పడదలుచుకున్నాం. దాని మీద కూడా యాక్చువల్గా డిపిఆర్లో కన్సల్టెంట్ చేస్తున్నారు. అది అయిన తర్వాత ఆ 3 కూడా టేకన్ చేసి నెల్లూరు కార్పొరేషన్లో అటుపక్క మనకు నెక్లెస్ రోడ్డు దాన్ని బాగా డెవలప్ చేయటం.